శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి కీర్తన గ్రంథము 71వ కీర్తన 20వ వచనం. అనేకమైన కఠిన బాధలను మాకు కలగజేసిన వాడా, నీవు మరలా మమ్మను బ్రతికించదవు. భూమి యొక్క అగాధ స్థలము నుండి నీవు మరలా మమ్ము లేవనెత్తదవు. ప్రార్థన. పరిశుద్ధుల ప్రేమల తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ అన్న వాక్యం దానిస్తున్నగా మీ మాతో వీక్షిస్తున్న వారు దీవించి యేసు నామంలో ప్రార్థించడానికి వేడుకొనిచున్నాము. ఆమేన్. ఓ క్రైస్తవ విశ్వాస జీవన ప్రయాణంలో అనేక బాధలు కలిగినప్పుడు, అనేక బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో వెళ్తూ ఉంటున్నప్పుడు ఆ బాధల నుండి విడిపింపగలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువే అన్న సత్యాన్ని మనము గ్రహించవలేను. కఠిన బాధలు, కఠిన దుఃఖములు కలిగినప్పుడు విమోచించేవాడు యేసయ్య. దుఃఖములకు బదిగా ఆయన ఆనంద తైలంతో అభిషేకించేవాడు. దుఃఖమునకు ప్రతిగా నవ్వును అనుగ్రహించే దేవుడే ఉన్నాడు. నీవు మమ్మను బ్రతికించదవు. ఈ జీవన యాత్రలో ఇక చాలు, బ్రతుకు దేవుడా అని ఆలోచన కలిగి ఉంటున్నప్పుడు, ఈ జీవితంతో ఇంతటితో అంతం చేసుకోవాలని ఆశిస్తున్నప్పుడు దేవుడు మనోధైర్యాన్ని కలిగించి మరి లోకంలో, సంఘంలో, సమాజంలో నివసించడానికి ఒక గొప్ప అవకాశాన్ని కలిగిస్తున్నాడు. కాబట్టి నేను ఆ జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేసి దీవించాలని ఆశిస్తున్నాడు. ఓ ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని సంఘమా, దేవుని కుటుంబమా, బాధల్లో ఇరుకలు కూడా నువ్వు వెళ్తూ ఉన్నావా? అయితే నా యేసయ్య నిన్ను కోరుచున్నాడు, విడిపించి సమాధానం సంతోషించి నడుమగల దేవుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి కుటుంబాలందరికీ అనుగ్రహించాడు. ఆమేన్. పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం దానించడానికి కృపా భాగ్యాన్ని అనుగ్రహించడానికి మేము చెప్పుకోవాలి. అన్నలు వీక్షిస్తున్న వారందరూ కూడా దీవించండి. యేసు నామంలో ప్రార్థించండి, వేడుకొంచున్నాము. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ ఏక దేవుని దీవెన సదాకాలము తోడేయండి, దీవించి ఆశీర్వదించండి.